హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రియాంక, డెంటల్ సర్జన్, వి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మన టాపిక్ బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన. దీనికి గల కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం. ఇది అన్నిటికన్నా చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వచ్చేసి నాలుక సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. చాలా మంది పళ్ళు క్లీన్ చేసుకుంటారు కానీ నాలుక అనేది సరిగా క్లీన్ చేసుకోరు. దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి గమ్ డిసీజెస్. మన చాలా మందికి చిగుర్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల కూడా చిగుర్లు ఇన్ఫెక్ట్ అయ్యి నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి అన్కంట్రోల్డ్ డయాబెటీస్. చాలా మందికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్ అంటే అజీర్ణ సమస్యలు. వెల్లుల్లి, ఆనియన్ అలాంటివి ఎక్కువ తినే వాళ్ళలో కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి మెడికేషన్. కొంతమందిలో సర్టెన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాడ్ బ్రెత్ కి రెమెడీస్ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు డెంటిస్ట్ ని విజిట్ చేస్తే డెంటిస్ట్ స్కేలింగ్ అడ్వైస్ చేస్తారు. దాని వల్ల ఒక 50 to 60% ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఇంకా అప్పటికి ఇంకా బ్యాడ్ బ్రెత్ ఉన్నది అని అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ ద్వారా ఫర్దర్ గా ట్రీట్మెంట్స్ డెంటిస్ట్ చెప్తారు. దానివల్ల ప్రొసీడ్ అవుతారు. ఏదైనా 100% క్యూర్ అయితే ఈ బ్యాడ్ బ్రెత్ అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.